ధనుసు రాశి వారు దీపావళి అమావాస్య సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్రం రోజున దరిద్ర దేవతను బయటికి పంపించి అదృష్టలక్ష్మి స్వాతం పలుకుతూ విపరీతమైన రాజయోగం ధనుసు రాశి వారి సొంతం అవ్వాలి అంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, అర్ధాష్టమ రాహు 6వ స్థానంలో గురు సంచార స్థితి, అష్టమంలో కుజుడు నీచభంగ రాజయోగము, రాజ్యస్థానంలో కేతువు, లాభస్థానంలో రవి, వ్యయంలో బుధ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ యోగం కన్నా గ్రహ దోషం అధికంగా ఉండడం వలన నరాల బలహీనత, జలుబు, జ్వరాలు, సీజనల్గా వచ్చే వ్యాధులు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, గొడవలు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి లేని జీవితం పొందే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మన యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని, ఫోటోను, ఆ యొక్క మంత్రాన్ని పూజామందులను పెట్టి ఉచ్చరింపజేసుకోవడం, సింహద్వారం దగ్గర ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపజేయడము, అలాగనే పూజామందిరంలో లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలతో కలిపిన జన్మ